బీపీ మండల్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఏర్పడదని తెలియజేస్తున్నాను. బీపీ మండల్ రిజర్వేషన్ల పితామహుడు. ఆయన బడుగు బలహీన వర్గాల అనగారి వర్గాల ఆరాధ్య దైవం బీపీ మండల్ అనే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన ఓ వ్యక్తి కాదు, ఆయన ఓ ఉద్యమం. సామాజిక న్యాయానికి సమానత్వం కోసం జీవితాంతం అలుపెరగని పోరాటం చేసిన ఒక గొప్ప మహనీయుడు. ఆయన ఎన్నో కుల వివక్ష ఎదుర్కొన్నా, ఎన్నో వివక్షలు ఎదుర్కొన్నా కూడా ఆయన నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడి ఈరోజు మనందరికీ తెలిసిందే మండల్ కమిషను 42 సిఫార్సులు చేసిన గొప్ప మహనీయుడు బీపీ మండల్. ఆ 42 సిఫార్సులలో కేవలం ఒకే సిఫార్సు 27% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో పెట్టడం వల్ల కోట్ల మంది బీసీ హృదయాలలో వారి జీవితాలలో వెలుగు నింపిన గొప్ప మహనీయుడు బీపీ మండల్ అనే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన పదవులు అనేటివి దేనిని పట్టించుకున్నవారు కాదు. ఓన్లీ బడుగు బలహీన వర్గాలకు జీవితాంతం న్యాయం చేయాలి, సామాజిక న్యాయం చేయాలి, కుల వివక్షకు దూరం చేయాలి, అసమానతలకు దూరం చేయాలని ఓ పోరాటం చేసిన ఓ గొప్ప మహనీయుడు. ఆయన కన్న కలలను మనం నేటి తరం నెరవేర్చే విధంగా కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఓ చిన్న బాధాకర విషయం ఏంటంటే ఆయన జీవితాంతం సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే నేడు ఈరోజు మన ఢిల్లీలో ఈరోజు రిజర్వేషన్ హఠావో పేరిట ఒక ఉద్యమం తరహాలో చేస్తూ ఉన్నారు, కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటున్నానంటే రిజర్వేషన్ హఠావో అంటున్నారు, మరి అసమానతలు హఠావో అంటారా అని అంటున్నాను. రిజర్వేషన్ హఠావో అంటున్నారు, సామాజిక వివక్ష హఠావో అంటున్నారా అంటున్నాను. రిజర్వేషన్ హఠావో అంటున్నారు, ఈరోజు సాంఘిక వివక్ష, కుల వివక్ష హఠావో అంటున్నారా అని సందర్భంగా అంటున్నాను. ఈ యొక్క రిజర్వేషన్స్ అనేటివి సామాజిక అసమానతను తొలగించడానికి మరియు సాంఘిక వివక్షను, సామాజిక న్యాయం కోసమే కానీ ఇది ఆర్థిక పరమైన అంశం కాదని రానున్న రోజులలో ఈరోజు తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ అన్ని రాష్ట్రాలలో కలిపి రిజర్వేషన్ కో బచావో పేరిట ఒక జాతీయ ఉద్యమాన్ని నిర్మిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ యొక్క రిజర్వేషన్ హఠావో వెనుక ఎవరున్నా, ఎంతటి వారున్నా కూడా గద్దె దిగాల్సిన సందర్భం వస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు.